ఒక్కసారి ఆలోచించండి, కేవలం 5 మంది కలిస్తే ఒక మహా సామ్రాజ్యం నశిస్తుందా? ఇది కథ కాదు, మహాభారతంలో జరిగిన ఘోర సత్యం. మన జీవితంలో కూడా చూస్తున్నాం. కొన్ని కలయికలు మన జీవితాన్ని నిర్మిస్తాయి, మరికొన్ని పూర్తిగా కూల్చివేస్తాయి. మహాభారతంలో కూడా ఒక అద్భుతమైన విషయం ఉంది, పంచకృష్ణుల సమాగమం. ఇది మీరు తెలుసుకోవాలి. అస్మద్గురుభ్యో నమః. నమస్తే. శ్రీకృష్ణుడు వారు ఒకసారి ధృతరాష్ట్రునికి సభలో చెప్పాడు, నీ రాజ్యం, నీ బలం, నీ సంపద 5 కృష్ణులు కలిస్తే నశిస్తాయి. అప్పుడు ధృతరాష్ట్రుడు భయపడ్డాడు. అయితే ఈ 5 కృష్ణులు ఎవరంటే శ్రీకృష్ణుడు వారు, వ్యాసమహర్షి, అర్జునుడు, సుఖయోగేంద్రుడు, విదురుడు. ఈ 5గురు కలిస్తే కౌరవుల వినాశనం ఖాయం. ధృతరాష్ట్రుడు ఎంత జాగ్రత్త పడ్డాడంటే వ్యాసమహర్షి వారిని, సుఖయోగేంద్రుడు వారిని సభలోకి రాకుండా ప్రయత్నించాడు. కానీ విధి ముందు ఎవరు నిలబడగలరు? శ్రీకృష్ణుడి రాయబారం సమయంలో ఈ పంచకృష్ణులు అదే సమయంలో కలిశారు. ఆ క్షణమే కౌరవుల అంతానికి సంకేతం పడింది. ఇంకో విషయం ఏమిటంటే, కృష్ణ అని ఈ 5గున్నే కాకుండా ద్రౌపదీదేవి వారిని కూడా కృష్ణ అని పిలుస్తారు. ఇక్కడ ఒక గొప్ప రహస్యం ఉంది. ఈ 5 కృష్ణులు అంటే జ్ఞానం, ధర్మం, సత్యం, వైరాగ్యం, దైవశక్తి. ఇవి కలిసినప్పుడు అధర్మం నిలబడదు. అందుకే కౌరవులు నశించారు. ఇంకోసారి ఈ పంచకృష్ణులు కలిసినప్పుడు పాండవులు స్వర్గారోహణం పొందారు. ఇప్పుడు మన జీవితాన్ని చూద్దాం. మనలో ఈ 5 గుణాలు ఉన్నాయా, లేక లోభం, కోపం, అసూయ మాత్రమే ఉన్నాయా? మనలో జ్ఞానం ఉంటే, ధర్మం ఉంటే, సత్యం ఉంటే మన సమస్యలు కూడా కౌరవులు లాగా నశిస్తాయి. మహాభారతం మనకి చెబుతున్న గాఢమైన సత్యం ఇదే. పంచకృష్ణులు బయట కలవాల్సిన అవసరం లేదు. మనలో కలిస్తే మన జీవితమే స్వర్గం అవుతుంది. జై శ్రీమన్నారాయణ.